ఈరోజు మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో మాకు ఒక 112 కాల్ వచ్చింది. ఈ హరినాథపురం ముత్కూరు రోడ్లో ఈ వెంగమాంబ దాబా ఆపోజిట్ ఒక వ్యక్తి ఆటోతో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి టువర్డ్స్ చింతారెడ్డిపాలెం వైపు వెళ్తున్న బైక్ మీద వాళ్ళని ఆటోతో గుద్ది వాళ్ళు కింద పడిపోగానే ఆ కత్తితో వాళ్ళని గాయపరచడం జరిగిందని మాకు సమాచారం రాగానే ఇమీడియట్లీగా పక్కనే ఉన్నటువంటి మా సిబ్బంది మేము కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాం. వివరాల్లోకి వెళ్తే ఈ చింతారెడ్డిపాలెనికి చెందినటువంటి ఇనమాల క్రాంతిబాబు, అతను వైఫ్ అన్నపూర్ణ, వీళ్ళకి 15 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. వాళ్ళకి ఒక 2 పిల్లలు చింతారెడ్డిపాలెంలోనే ఉంటారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి కరపాటి ఆనంద్ కుమార్ అనే అతనితో ఈమెకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. అది రీసెంట్గా ఇతనికి క్రాంతిబాబుకి 3 నెలల క్రితం తెలిసింది. దాని మీద చిన్న గొడవ అయ్యి ఆమె సపరేట్గా ఉంటుంది అక్కడ చింతారెడ్డిపాలెంలోనే. 3 నెలల నుంచి ఇతను కూడా సపరేట్ ఉంటున్నాడు. కానీ ఆమె మళ్ళీ అతనితో కంటిన్యూ అదేవిధంగా అఫైర్ కొనసాగిస్తుందని ఉద్దేశం మనసులో పెట్టుకుని ఈరోజు ఎవరైతే ఈమె అన్నపూర్ణను తర్వాత ఆనంద్ బాబు వాళ్ళ బైక్లో బుల్లెట్ మీద నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం వెళ్తా ఉన్న టైంలో అతను ముందుగానే అతను కత్తి ఒకటి తెచ్చుకుని ఆపోజిట్ వస్తున్నటువంటి ఇతను ఆటో డ్రైవర్ ఈ క్రాంతిబాబు ఆటోతో వాళ్ళని ఢీ కొట్టడం, వాళ్ళ బైక్ని వాళ్ళ కింద పడంగానే ఇతను కత్తితో తల మీద కొట్టాడు ఈ ఆనంద్ని. అతనికి ఒక 4 ఇంచెస్ ఇంజరీ అయింది. ఇమీడియట్గా పక్కన ఉన్న వాళ్ళు పెద్దగా కేకలేసి సీన్లోకి వచ్చేటప్పుడు అతను పారిపోయాడు ముద్దాయి. వీళ్ళని ఇమీడియట్లీ ఇద్దరిని కూడా నారాయణ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమెకి ఇంటర్నల్ ఇంజరీస్ ఆటో పైన పట్టడంతో, అంతేగాని పెద్ద దెబ్బలేం లేవు. అతనికి 4 ఇంచెస్ ఒక పైన హెడ్ మీద ఒక దెబ్బ తగిలింది. డాక్టర్ గారు కూడా వీళ్ళు స్కాన్ చేస్తున్నారు. ప్రాణాపాయం అయితే ఏమీ లేదని చెప్పారు. ఇది కేవలం ఈ ఇల్లీగల్ ఎఫైర్ మూలన జరిగింది, ఈ కుటుంబ కలహాలు దీని మూలన, అంతేగాని వేరే అదర్ ఇష్యూస్ ఏం లేవు. ముద్దాయి పరారీలో ఉన్నాడు. మా కొంత సమాచారం ఉంది అతని గురించి కూడా. మా టీమ్స్ని పంపించాం, అతను కూడా పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం. బాగుందయ్యా ముందు అదే దియాలి దగ్గర రాదు.